సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోని కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. విద్యార్థులు, అధ్యాపకులు నిర్వహించిన ఈ సంబరాలను కళాశాల చైర్మన్ దున్నా జనార్దన్ రావు, కరస్పాండెంట్ ప్రగల్లపాటి కనకరాజు, డైరెక్టర్లు చిట్టూరి కలికిమూర్తులు భోగిమంట వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోగి పళ్లు వేశారు. విద్యార్థులు తయారు చేసిన పిండి వంటల ప్రదర్శన ఆకట్టుకుంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోని కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జరిగిన సంక్రాంతి సంబరాలలో సాంప్రదాయక దుస్తులు ధరించి భోగిమంట చుట్టూ సంక్రాంతి పాటలకు విద్యార్థినులు ఆటపాటలతో అలరించారు. విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికే ప్రతి ఏటా కళాశాలలో సంక్రాంతి నిర్వహిస్తున్నట్లు చైర్మన్ జనార్దన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సువర్ణజ్యోతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమా, కొమ్మూరి మాలతి తదితరులు పాల్గొన్నారు. ఏం పర్లేదు. కాలేజీలో జరుగుతుంటున్న సంక్రాంతి సంబరాలకి ఇచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పేరెంట్స్కి, విద్యార్థులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా కాలేజీ ఏ కార్యక్రమంలో ముందుండాలని చెప్పేసి మా స్టాఫ్ అందరూ ఖచ్చితంగా పనిచేస్తారు. అంటే మనసు పెట్టి పనిచేస్తూ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి స్టాఫ్ ప్రత్యేక అభినందనలు. అలాగే మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి ఏం కావాలన్నది మేము సమకూరుస్తాం. కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మరియు కోరంగి స్కూల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా ఎందుకంటే మేము చేసే ఏ కార్యక్రమమైనా ప్రజల్లోకి వెళ్ళడానికి ముఖ్య కార్యక్రమమైన ప్రెస్ వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే సంక్రాంతి మా కాలేజీలో నిజమైన సంక్రాంతి 3 రోజుల ముందే వచ్చింది. దానికి కారణం మా ప్రిన్సిపల్ మేడం డాక్టర్ సువర్ణజ్యోతి, అలాగే స్కూల్ హెచ్ఎం ఉమ్మగారు, అలాగే స్టాఫ్ అందరూ కలిపి పిల్లల్ని మన సంక్రాంతి ఎందుకు చేసుకోవాలో, సంక్రాంతి ఇంపార్టెన్స్ చేయడం తెలియజేసి ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ ఇంటి నుంచి ఒక రకమైన వంటకాన్ని ఇక్కడ తీసుకొచ్చి అందరికీ ప్రజెంట్ చేసి భారతదేశంలో సంస్కృతి ఏ విధంగా ఉంది, మనం పండగ రోజున ఏమి చేస్తాము, ఆ పండగే ఎందుకు చేయాలి అనే దాన్ని ఔన్నత్యాన్ని చాలా బాగా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు సంక్రాంతి మొదటి రోజు భోగి నాడు ఉదయమే మనం చలిమంటలు వేస్తాము. ఎందుకంటే అందరూ బయటకు వచ్చి సరదాగా కూర్చోవాలని అలా చలిమంటలు వేశారు. అలాగే పిల్లలందరికీ కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని మన గొప్పిడి పెట్టిన భోగిపళ్ళు వేస్తారు. ఆ 2 కూడా చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రైతుల గురించి చేస్తారు. రైతులు ధాన్యం వచ్చినట్టే ఆ ధాన్యాన్ని శుభ్రం చేయడానికి వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది కూడా పిల్లలు చూపించారు. అలాగే మన పూర్వకాలం నుంచి మన ఇంట్లో వాడే సాంప్రదాయ వస్తువులు అంటే రుబ్లోలు, రోకలి ఇవన్నీ కూడా చేసి మనం పొంగలి అంటే మన సిరి సంపదలు అందరూ పొంగాలి, అందరికీ కూడా పంటలు వచ్చినాయి. ఈ పంటల ద్వారా రైతులు బాగున్నారు, రైతుల మీద ఆధారపడి కూడా బాగున్నారు.
ప్రజలందరూ బాగున్నారు. ఈ సంవత్సరం కూడా అందరూ కూడా భోగభాగ్యాలతో పొంగాలి అనే ఉద్దేశంతో పొంగల్ కూడా చేయడం జరిగింది. పేరెంట్స్ కూడా వాళ్ళు సహకరించారు. పేరెంట్స్కి అందరికీ కూడా మా కాలేజీ మేనేజ్మెంట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సెకండ్ ఫార్మసీ కాలేజీ ఈ 22 సంవత్సరాలు అవుతుంది. ఈ 22 సంవత్సరాలు కూడా అనేక